ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ, అసలు కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి వచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కదా అంటూ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేత మాజీ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాట మీద నిలకడ లేకపోవడం వల్లే రోజాను తైతకల రోజా అని పిలవాల్సి వస్తుందంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొలకల చెరువులో ఇటీవల వెలుగు చూసిన కల్తీ మద్యం వ్యవహారానికి గత వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పీనుగు పోయినా ఆ పీనుగు చేసిన పాపం ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది తైతకల రోజా అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, శ్రీలక్ష్మి, మంచుల, తులసి, అనుష, లత, సునీత, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. పారేసుకుంటున్నా రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు 5 సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి, లివర్ చెడిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా. ఒక్క రోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఇకపోతే 20 సంవత్సరాలు మద్యంని, బ్రాండుని కుదవబెట్టిన, తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది కాదా అని అడుగుతున్నా. నోరు ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు నీ దగ్గరకు వస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసేవు అని అడుగుతున్నా. ఎంతమంది పుస్తక తాళ్ళు తెగిపోతే చూస్తున్నావని అడుగుతున్నా. ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్నా, కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కనీసం అరెస్ట్ లేదు, మీరు కేసు రిజిస్టర్ చేయలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖ వారు, ఎక్సైజ్ శాఖ వారు నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు తగుదనమ్మా అని వచ్చి ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా. నేను ఏమడుగుతున్నావు? నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు, చీటింగ్ వాళ్ళు అంటున్నావు, బందిపోట్లు అంటున్నావు, బేవర్స్ అంటున్నావు. నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి VIP దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో కొన్ని వేల కోట్లు దోచుకొని బలిసి ఈరోజు ఇష్టానురాజ్యంగా మాట్లాడుతున్నావు. మాకు కూడా ఉంది, ఓసే అని నిన్ను అనగలము, ఏరా జగన్మోహన్ రెడ్డి అని అనగలము. కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు, మేము ఎవరిని కూడా ఏమీ మాట్లాడదలుచుకోలేదు. మేమంటున్నాం, మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము దులిపేసుకొని వెళ్ళిపోతున్నాము అంటున్నారు కొంతమంది. మేము దులిపేసుకొని వెళ్ళటంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉండట్లేదు. మేము అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాము. మా అధినాయకుడు వాళ్ళు అయితే నీచంగా ప్రవర్తించి వెధవ మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు. మనకు అదొద్దు, మనం అభివృద్ధి పదంలో పోదామని చెప్పని సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇకపోతే ఏంటి, తెలుగుదేశంలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరలేదా అని అడుగుతున్నారు. వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి, మీ అన్యాయాలు సహించలేక, మీ అక్రమాలు భరించలేక, మీ బూతులు వాళ్ళు వినలేక మంచి ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు. ఎలక్షన్కి ముందు ప్రజలు మమ్మల్ని గెలిపించారు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలి. ఈ దరిద్రం వైసీపీలో ఉంటే ఈ నీచమైన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడే రోజా, పేరుని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ అదవులున్న దగ్గర మేముంటే మాకు కూడా ఈసారి ప్రజలు దగ్గర మంచి పేరు లేదు, మేమేదో ప్రజలకు సేవ చేయాలని వచ్చాము అని మిమ్మల్ని ద్వేషించి తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక నేను మాట్లాడుతున్నా, రోజా నీకు పొంగూరు నారాయణ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను ఆయన
రాష్ట్రానికి ఎవరైనా సరే మంత్రిగా కానీ రాజ్యసభ కానీ ఇస్తారు. ఇస్తే ఆయన సొంత నిధులతో రాష్ట్రానికి ఎంతో కొంత చేస్తూ తన సొంత నియోజకవర్గానికి సేవ చేసే దృఢ సంకల్పంతో వచ్చారు. నెల్లూరులో నువ్వు మాట్లాడుతున్నావు అంత కూడా ఏంది మర్డర్లు చేస్తాడా? ఒక్కసారి నువ్వైనా చెప్పమ్మా, మమ్మల్ని గో హెడ్ అనమను, ప్లీజ్ గో హెడ్ అనమను. ముందు నీ నోటి మీద ఓతలు పెట్టేస్తాం, తర్వాత నీ పోర్షన్ ఇంకొకటి తీసుకున్నారు శ్యామల. అయితే ఆమె ఎక్కడ వచ్చేసి నాకు అడ్డం అనేసి నువ్వు బాయ్ బాయ్ అని చెప్పి కట్ చెన్నైలో పడేసి మళ్ళీ ఈ సీటు ఉండదేమోనని మళ్ళీ ఇక్కడికి వచ్చావు. నీ కట్ వేసేదానికి నువ్వు వచ్చావు. ఏంటి మీరు గెలిస్తే ఏమో మహనీయులు పాపం పుణ్యాత్ములు, అందుకని ఏటీఎంలు అదే ఈవీఎంలు మిషన్లు ఆ రోజు మంచిగా పనిచేసాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈవీఎంలో మోసం చేసి గెలిచావా? వెనకటికి నీలాంటిదేనంట వంకర టింకర కాయలు ఎట్లున్నాయని చెప్పి అడిగిందంట. ఆ రోజు జరిగింది మీకు మీరు గెలిచినప్పుడు మంచిది, మేము గెలిచినప్పుడు చెడ్డదినా? కాబట్టి రోజా మరలా ఎందుకు రోజును ఆ సత్యనారాయణ తిట్టాడు, వీళ్ళు తిట్టారు, ఈ షూటింగ్లో పాల్గొన్నాము, నన్ను ఇట్టన్నారు అని ఏడ్చి చెన్నైలో ఉండే మీ సినీ హీరోయిన్లు మీ తోబుట్టువులందరినీ పిలుస్తావు తల్లి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. ఒరే గిరే అని మాట్లాడేవంటే బాబు గారిని నీ నాలిక తెగ్గోసేస్తాము. మాకు ఓర్పు కొంతకాలం ఏముంటుంది, అవతల మా అధినాయకుడు చెప్పినా కూడా వినే విధానం ఉండదు. ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఏంటి ఈ పని చేయలేదు, ఇది కుంటుపడింది, మీరేం చేస్తున్నారని అడగండి. అంతేకాని ఈ విధంగా వేరే విధంగా మార్చి అభివృద్ధి పనులు ఆపేదానికి మీరు ప్రయత్నిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెప్తారు. నువ్వు గతంలో కూడా నోరు జారావు లోకేష్ బాబుకి చీర సారా పంపిస్తానని. నీలాగా మాకు ఆ సంస్కృతి లేదు. నీకు ఆ చీర ఒంటి మీద లేకుండా జనం చేసేదాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని రోజాకి చెప్తూ, అదే విధంగా నాయకులు ఎవరైనా సరే ఏదంటే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, ప్లస్ మేము కూడా ఇక ఊరుకోము అని చెప్పి జాగ్రత్తని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.